ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామందికి అదృష్టం లేదు, మాకు కలిసి రావడం లేదంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక 5 విషయాలు ముందే నిర్ణయింపబడతాయి. ఆ 5 విషయాలు ఏంటంటే, అంటే ఈ ప్రాణి గర్భంలో ఉండగానే ఆయుష్, కర్మ, ధనం, విద్య, మరణం. మరొకటి చెప్తాను. మనకు ఉండే ఆయుష్, మనం చేసే పనులు, అలాగే రావలసిన ధనం, విద్య, మనకు వాక్కు, ఇవన్నీ కూడా ముందే నిర్ణయింపబడి ఉంటాయి. అలాగే మరణం కూడా. అయితే వీటిని మార్చే శక్తి ఎవరికి ఉందయ్యా? పరమాత్ముడికి ఉంది. అందుకనే పూజలు, వ్రతాలు, నోములు, దానాలు, ధర్మాలు, వీటిని మనం చేయడానికి మన పెద్దలు చెప్పారు. బ్రహ్మ నుదుటి రాసిన రాత మనకి సుఖము దుఃఖాన్ని సరిచేసుకోవడానికి ఈశ్వరుడు యొక్క నామమే శరణ్యం అని శాస్త్రం చెప్తుంది. అంటే ఎవరైనా సరే ఈశ్వరనామాన్ని నిత్యం మనసులో అనుకునే వారికి ఇవి సమస్యగా ఉండవు. దీనికి ముఖ్యంగా మనం చేసే పుణ్యం అనేది మనకి అది ధనంగా మారుతుంది. ఈ పుణ్యం అనే ధనం కనుక మన దగ్గర ఉంటే పర్వతాల మీద ఉన్న స్వర్గసుఖాలను కూడా మనం అనుభవిస్తాం. ఈ పుణ్యం అనే ధనం మన దగ్గర లేనప్పుడు, అంటే పెద్ద పర్వతమైనా సరే, అది బంగారపు కొండ అయినా సరే, అందులో ఒక చిన్న మొక్కను కూడా మనం వెనక్కి తీసుకురాలేం. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే పుణ్యం చేస్తారో, పుణ్యం అనగానే చాలామందికి అనుమానాలు ఉంటాయి. మరి ఇది కూడా పెద్ద సమస్య. పుణ్యం అంటే మీరు ఒకరే కాకుండా సమస్త విశ్వంలో ఉన్న జీవరాశి కూడా మనలాంటిదే, మనలాగే ఈశ్వరుడు వాటిలోనూ ఉన్నాడు అని భావించడమే మొట్టమొదటి పుణ్యం. దానము ధర్మము అనగానే మనం పెద్ద పెద్ద దానాలు చేయాల్సిన పక్షులకి, చీమలకి, జంతువులకి, చెట్లకి, వీటికి నీరు పోయటం, ప్రతిదాన్ని కూడా గౌరవం కలిగి ఉండటం, అలాగే మనసులో ప్రతిరోజు కూడా తీసుకున్న పదార్థానికి ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటే అనంత పుణ్యం లభిస్తుంది. దానివల్ల ఈశ్వరుడు మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో ఈ 5 విషయాలు నిర్ణయింపబడి ఉంటాయి కాబట్టి వీటిని మన చేతుల్లో మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని అర్థం. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.